నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అడ్డిగి రిషి అనే 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. బండరాళ్లతో కొట్టి బాలుడిని హత్య చేశారు. గ్రామ శివారులో ఈ ఘటన జరగగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అడ్డిగి రిషి అనే 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. బండరాళ్లతో కొట్టి బాలుడిని హత్య చేశారు. గ్రామ శివారులో ఈ ఘటన జరగగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. గణేష్, చెప్పండి. దీపిక, నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఓ 12 సంవత్సరాల బాలుడు శవం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలోని చిట్యాలలో ఓ మహిళ తన కుమారునితో కలిసి జీవిస్తోంది. అయితే కుమారుడు చిన్న కళ్ళు దుకాణంలో తను పనిచేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ క్రమంలో సాయంత్రం ఇంటికి రాకపోయేసరికి మహిళ తన కుమారుడి కొరకు ఆరా తీయడం మొదలుపెట్టింది, వెతకడం మొదలుపెట్టింది. కానీ కుమారుడు ఇంటికి రాలేదు. అయితే ఈ రోజు ఉదయము గ్రామ శివారులోని చిట్యాల గ్రామ శివారులోని చెరువులో మృతదేహం కనపడడం సంచలనం రేపుతుంది. తన కుమారుడు రిషి 12 సంవత్సరాల కుమారుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బండరాళ్లతో మోపి హత్య చేసినటువంటి సంఘటన అయితే కలకలం రేపుతుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో క్రూసీ టీంలతో పాటు ఇటు డాన్స్ పార్స్ కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నాయి. స్వయంగా నిర్మల్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క రిషి హత్యకు గల కారణాలనైతే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు నిర్మల్ జిల్లాలోని చిట్యాలలో ఈ సంఘటన అయితే కలకలం రేపుతుంది. తన తల్లి ఈ మృతుడి యొక్క అతని యొక్క కుమారుని శవం చూసేసరికి పూర్తిగా కన్నీరు మున్నీరైతే అవుతుంది. అయితే ఈ యొక్క హత్యకు గల కారణాలు ఏమిటి అనేటువంటి కోణంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. క్లూసీ టీములు ఇటు డాష్ పార్ట్ తో సహా పరిసర ప్రాంతాలంతా ఛేదిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా ఈ యొక్క అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఈ హత్యకు గల కారణాలు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. దీపిక, కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా గణేష్? అయితే ఈ మహిళ భర్త చనిపోవడం వల్ల కుమారునితో కలిసి ఆ గ్రామంలో ఉంటున్నటువంటి పరిస్థితి. పేద కుటుంబం కావడంతో ఓ కళ్ళు దుకాణంలో తన యొక్క కుమారుడు జీతం ఉండి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏముంటాయి అనేటువంటి కోణంలోనైతే కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకైతే ఎలాంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తలేరు. తన కుమారుడు రోజు మాదిరిగానే పని చేసుకొని ఇంటికి వచ్చేటువంటి క్రమం అయితే కనబడుతుందే కానీ ఈవినింగ్ సమయంలో ఇంటికి రాకపోవడంతో తను ఆందోళన చెందినటువంటి పరిస్థితి, పూర్తిగా వెతికినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా కనిపించకపోవడంతో ఈ చెరువు గట్టుకు ఉన్నటువంటి ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి చెరువు గట్టు ప్రాంతాలలో ఈ శవాన్ని చూసిన వెంటనే సమాచారం పోలీసులకు అందించడం జరిగింది. తన కుటుంబ సభ్యులకు కూడా అందించడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడైతే ఎలాంటి అనుమానాలైతే వ్యక్తపరచలేదు. తన కుమారునికి ఎవరు ఈ హత్య గావించారు అనేటువంటి కోణం అయితే పరిశీలిస్తున్నారు. అనుమానాలైతే ఇప్పుడు ఎవరు ఈ హత్యకు కారణాలు అనేటువంటి కానరానటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రము పూర్తిగా ఈ హత్యకు సంబంధించినటువంటి ఏమైనా క్లూ దొరుకుతుందా అనేటువంటి కోణంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిమిత్తంలో ఇటు
డాగ్ స్క్వాడ్ బృందంతో పూర్తిగా పరిశీలిస్తున్నారు దీపిక. థ్యాంక్ యూ గణేష్.